ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని శ్రద్ధ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. శ్రద్ధ వాస్తవార్థమున మర్త్యుని అమరునితో కలిపెడి ఒక సజీవ సంబంధము. నిస్సంశయముగానది అమరత్వముతో సంబంధం ఏర్పరచుకొని ఉన్న గురుని ద్వారా మాత్రమే జరగగలదు. ఒక మాటేర్పరుపబడినచో ఆ సంబంధము ఏ పరిస్థితిలోనూ తెగిపోదు. అది మన పురోగమనమును అంతిమ స్థితి వరకు నిలిచియుండును. ఇది తృతీయ యోగ సాధనమందలి షట్సంపత్తిలోనొకటి. ఈ దశయందు శ్రద్ధ వాస్తవమును స్వచ్ఛము, దాని నుండి ఎవరునూ క్షణమైనను దూరము కాలేనంతటి దృఢముగా పాదుకొనును. ఇందులకు కారణములు అతని ఊహ కందవు. ఈ దశకు పూర్వము శ్రద్ధ నిజముగా కృత్రిమమైనది. వివిధ కారణముల మూలమున అది పలుమారులు ఏర్పడుచు సడలిపోవచ్చు, మరలా పొందబడును. యోగ్యుడైన గురువు దానిపై ఆధారపడడు. శిష్యుని భక్తి ప్రేమ భావోద్రేకములను సహించుచు అతడు చతుర్విధ యోగ సాధనములలో చెప్పినట్లు శ్రద్ధ యొక్క అంతిమ దశ వచ్చి వరకు గురువు ఓర్మితో వేచియుండును. అప్పుడు శ్రద్ధ ఆత్మార్పణ రూపము దాల్చనారంభించును. నిజమైన శ్రద్ధ వర్ణింప నలవి గాని సుగుణము. అది మత పరిధి కతీతమైనది. సడలని ధైర్యమే మనకు జయము చేకూర్చును. ఆ సర్వవ్యాపక శక్తియే మన దారిని సుగమమనర్చును. వాస్తవమున అదొక్కటే మన జీవిత సమస్యను పరిష్కరించున్నది. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిజమైనటువంటి శ్రద్ధ గురించి చెబుతున్నారన్నమాట. అంటే నిజమైనటువంటి శ్రద్ధ ఏముంది కదది వాస్తవంగా మర్త్యుని అమరునితో కలిపెడి ఒక సజీవమైనటువంటి సంబంధము అని. అంటే మర్త్యుని అమరత్వముతో కలిపెడి అని కన్నడలో ఉందన్నమాట. అంటే మర్త్యుడు అంటే చావు పుట్టుక అనేటువంటి ఈ చక్రములో తిరుగుతూ ఉండేటువంటిది అన్నమాట. అది మనిషి జీవితము, పుట్టడము, చావడం, మళ్ళీ ఇంకొక రూపము దాల్చడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. ఇదే ప్రతి ఒక్క జీవానికి ఈ ఒక జీవన్ మృత్యు అనేటువంటి ఈ చక్రం ఎప్పుడూ ఉంటుందన్నమాట. శ్రద్ధ అనేటువంటిది ఈ జీవన్మరణ చక్రం నుంచి పైకి తీసుకెళ్ళిపోయి అమరత్వము అంటే ఆ అమృతప్రాయము అంటారనమాట కన్నడలో. అమృతము అంటే ఆ మృతత్వము లేనటువంటిది, అమరత్వం పొందినటువంటిది. అంటే ఆ ఒక అమరమైనటువంటి స్థితిని ఈ జీవన్మరణ చక్రం నుండి దాటి ఆ అమృతమైనటువంటి ఆ స్థితికి తీసుకెళ్ళేటువంటిది అన్నమాట శ్రద్ధ అనేది. దానికి దీనికి ఒక సంబంధాన్ని ఏర్పరిచి ఆ స్థితికి మనిషిని తీసుకెళ్ళేది. అంటే ఆ అమరమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేది అన్నమాట. నిస్సందేహంగా అది ఎవరైతే అమరత్వం పొందినారో అటువంటి గురువు యొక్క సంబంధము ద్వారా కలిగేటువంటి స్థితి. కాబట్టి ఒకసారి అది ఏర్పడింది ఆ శ్రద్ధ అంటే ఇంక ఎట్టి పరిస్థితిలోనూ అది తెగిపోదు. కాబట్టి అది మన పురోగమనానికి, మనము అంతిమ స్థితికి చేరుకోవడానికి చాలా ముఖ్యమైనది. అది చివరిదాకా కూడా నిలిచి ఉంటుందన్నమాట. ఈ శ్రద్ధ అనేది ఏంటంటే తృతీయ యోగ సాధనం లోపల షట్సంపత్తిలో ఒకటి. ఈ ఒక దశ లోపల శ్రద్ధ వాస్తవంగా చాలా స్వచ్ఛమైనటువంటిదై ఉంటుందన్నమాట. దాని నుండి ఎవరు కూడా క్షణం కూడా దూరంగా ఉండలేరు. అంత దృఢంగా ఆ శ్రద్ధ అనేది పాతుకొని పోయి ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటి అని ఆ మనిషిని మనము ప్రశ్నిస్తే దానికి కారణం ఏమనేది అతని ఒక ఊహకే అందదన్నమాట. ఎందుకు ఇంత శ్రద్ధ ఉంది మీలో అని ఎవరైనా ప్రశ్నిస్తే తెలీదు. ఊహనే లేదు దానికి కారణమే తెలీదు. ఎప్పుడైతే ఈ దశకు చేరుకుంది అంటే అది నిజమైనటువంటి శ్రద్ధ. కానీ దీనికన్నా పూర్వంగా ఉండే శ్రద్ధ ఏంటంటే అది కృత్రిమమైనటువంటిది.
ఇది ఏంటంటే చాలామంది సహజ మార్గ పద్ధతికి వచ్చింటారు, గురువుని నమ్మింటారు, మరి ఉన్నట్టుండి వదిలిపెట్టేస్తారు, వేరే ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారనమాట. మళ్ళీ అక్కడంతా తిరుగుతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈ రకంగా అంటే ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఇది చేస్తూ ఉన్నా మళ్ళీ వేరేవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇది ఏమంటే కృత్రిమమైనటువంటి శ్రద్ధ. ఎందుకంటే అది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ నష్టమైపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నష్టమైపోతుంటుంది. ఇది ఒక దశ, శ్రద్ధలో ఒక దశ అన్నమాట, కృత్రిమమైనటువంటిది ఇది. అది చాలా కారణాల చేత మారుతూ ఉంటుందన్నమాట, లేదా సడలిపోతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి రావచ్చు కూడాను. కాకపోతే యోగ్యుడైనటువంటి గురువు శిష్యుడు ఈ రకంగా చేస్తుంటే కూడాను దాని గురించి పట్టించుకోడన్నమాట. ఎందుకంటే శిష్యుని యొక్క భక్తి, ప్రేమ, భావోద్రేకాలన్నింటినీ సహిస్తూ అతడు చతుర్విధ యోగ సాధనలో చెప్పినటువంటి ఆ శ్రద్ధ యొక్క అంతిమ దశ వచ్చేదాకా గురువు ఓపికతో ఉంటాడు. తిరిగిరా, ఎక్కడెక్కడ తిరుగుతావో తిరిగిరా, నేను అప్పుడే నీ హృదయంలో ఆ బీజాన్ని విత్తేసినాను, అది ఈరోజు కాకపోతే రేపు అది వికసిస్తుంది తప్పకుండా. అప్పుడు నీలో కూడా ఆ శ్రద్ధ అనేది గట్టిపడుతుంది. కాబట్టి గురువు ఓపికగా ఓర్పుగా వేచి ఉంటాడనమాట. అప్పుడు ఏంటంటే ఆ శ్రద్ధ ఒక ఆత్మార్పణ రూపం దాల్చి అది ఆరంభమవుతుందన్నమాట. నిజమైనటువంటి శ్రద్ధ ఏముంది కదా, అది వర్ణించేదానికి సాధ్యము లేదు. ఎందుకంటే అది ఒక గొప్ప సుగుణం అన్నమాట. దాన్ని ఏమి శ్రద్ధ ఇది అని ఎవ్వరూ చెప్పలేరన్నమాట. ఇప్పుడు కొందరు అంటుంటారు, నేను బాబూజీ గారిని చాలాగా ప్రేమిస్తున్నాను కాబట్టి నా అధికారం ఉంది నాకు అని అంటారు. అరే, ప్రేమ అనేది త్యాగానికి మారు రూపము. అలాంటిది ఇంకా నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్తున్నామంటే అక్కడ మనం ప్రేమించట్లేదని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే అది ఉంది అని నేను నోటితో అంటున్నానంటే అది లేదనే అర్థం. నేను చాలా విశ్వాసం ఉంది, నాకు చాలా భక్తి చూపిస్తున్నాను, నేను చాలా శ్రద్ధగా ఉన్నాను అని ఎప్పుడైతే డబ్బు వాయించుకుంటే అప్పుడు అక్కడ అది లేదు, అది కృత్రిమంగానే ఉంది అని అర్థం. ఎప్పుడైతే శ్రద్ధ అనేది దృఢంగా అయిపోయిందో అప్పుడు అది అనిర్వచనీయం అన్నమాట. అంటే మాటలకు అందనటువంటి స్థితి అది. కాబట్టి ఒక అభ్యాసి గురువు యందు అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి అంటే ఎందుకు అసలు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటాడన్నమాట. అది బాబూజీ గారు చెప్తున్నారు. అంతేకాకుండా అది శ్రద్ధ అనేది ఏంటంటే నిజమైనటువంటి శ్రద్ధ వర్ణించేదానికి సాధ్యం లేనటువంటి సుగుణము, మరి అది మత పరిధికి అతీతమైనటువంటిది. ఒక సడలని ధైర్యమే మనకు జయాన్ని చేకూరుస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా అది ఒక సర్వవ్యాపక శక్తిని మన దారిని సుగమంగా చేస్తుందన్నమాట. అంటే శ్రద్ధ భక్తి గురువు లోపల ఉన్నప్పటికీ ఏదన్నా ఒక కార్యం చేశామనుకోండి, నలుగురు ఏదో అనుకుంటే అప్పుడు అవును ఆ సమయంలో నేను చేయవలసి వచ్చింది, ఈ కార్యం చేశాను, అయిపోయింది, మారు మాట లేదు. ఆ ధైర్యం ఉండాలి. ఆ నిమిషంలో నేను అవును ఈ మాట అనవలసి వచ్చింది అన్నాను, అంతే అయిపోయింది. ఆ ధైర్యం ఉండాలి. అది రాఘవేంద్రరావు సాబ్ గారు చెప్పేవాళ్ళు అన్నమాట. ఎవరైనా నలుగురు అంటున్నారు లేదు ఇలా చేశారని అలా చేశారని చెప్తున్నారంటే అరే నేను చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదని కప్పిపుచ్చుకోవడం అంటే కాదు. ఆధ్యాత్మిక క్షేత్రంలో కాలు పెట్టినామంటే ఆ సింహపు హృదయపు ఆ ధైర్యం అనేది ఒక అభ్యాసిలో ఉండాలి. అప్పుడైతేనే ఆధ్యాత్మిక క్షేత్రంలో కాలు పెట్టినట్ట, లేకపోతే లేదని. అందుకే ఎలా ఉండాలి అంటే అవును ఆ పులిని నేనే పుట్టించాను, ఆ మేకను నేనే పుట్టించాను, ఆ పులికి నేనే చెప్పాను ఆ మేకను తినమని అని.
అంటే అటువంటి ధైర్యం ఉండాలే కానీ మేక పట్ల అయ్యో పాపం అనే భావన పెట్టుకుని కూర్చుంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం కాలు పెట్టినట్టు కాదు అని చెప్తారు బాబూజీ గారు. అంటే చేయవలసి వచ్చింది చేసినాను, అనవలసి వచ్చింది ఆ సమయానికి అన్నాను. ఆ రకంగా ఒక ధైర్యం అనేది ఉండాలి. ప్రతిదానికి అవును చేయాలి, చేశాను, ఈ రకంగా అది బాబూజీ గారు చెప్తున్నారనమాట. అంటే ఆ ధైర్యం అనేది, ఆ సింహ హృదయం అనేది ఉండాలన్నమాట అభ్యాసి లోపల. అంతేకాకుండా వాస్తవంగా ఆ శ్రద్ధ అనేది ఒక్కటే మన జీవిత సమస్యకు పరిష్కారము. శ్రద్ధ లేనిదే మన జీవిత సమస్యని మనం పరిష్కరించుకోవడానికి సాధ్యం లేదు, ఆ అమరత్వాన్ని పొందడానికి సాధ్యం లేదు. కాబట్టి మిత్రులారా, బాబూజీ మహారాజు గారి పట్ల మనము అనన్య భక్తి శ్రద్ధలతో మన ఆధ్యాత్మిక సాధనను చేస్తూ ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళాల్సింది చాలా ముఖ్యంగా ఉంది అని చెబుతూ ఇవాల్టి సత్సంగాన్ని ముగిద్దాం. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.